ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎలాంటి పరిస్థితినైనా కూడా మార్చగలడు. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి నీకు అనుకూలంగా లేనప్పుడు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి బాధలు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధనలు, వీటన్నిటిని నుండి తప్పించుకోవాల్సినటువంటి మార్గము నీకు కనబడినప్పుడు, ఎటూ తోచలేనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు, ఆ పరిస్థితిని అంతటిని కూడా మార్చగలిగినటువంటి దేవుడు నీకున్నాడని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏ పరిస్థితినైనా కూడా మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ కూడా లేదు. ఆయన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. సముద్రమును ఎండిన నేలగా మార్చి ఒక నూతనమైనటువంటి మార్గాన్ని దేవుడు దయచేశాడు. అంగలార్పుని నాట్యంగా మార్చాడు. ఈ దినాన నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శాపము ఆశీర్వాదకరంగా మార్చగలడు. నీకు ఎదురవుతున్నటువంటి శ్రమల నుండి తప్పించుకునడానికి, శోధనల నుండి విడిపించుకునడానికి దేవుడు నీకు ఒక నూతనమైనటువంటి మార్గాన్ని దయచేయగలడు. నీ పరిస్థితులను బట్టి నువ్వు దుఃఖిస్తున్నప్పుడు ఆ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగినటువంటి దేవుడు నీకున్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా అభ్యంతరపడాల్సినటువంటి అవసరం లేదు. ఏ విషయంలో కూడా దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు నమ్మితే చాలు, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్.